వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. మనిషి ఆయుష్ రోజు రోజుకి తగ్గిపోతోంది. ఇన్ని మేం చెప్పట్లేదు, ప్రపంచవ్యాప్తంగా అనేక సర్వేలు చెబుతున్నాయి. గతంలో మన పూర్వీకులను చూస్తే సులభంగా 100 ఏళ్లకు పైగా జీవించేవారు. అది మరి ఇప్పుడు 100 ఏళ్ల చేరితే అదో పెద్ద గిన్నీస్ రికార్డు, అదో గొప్ప విషయం అనిపిస్తుంది. ప్రపంచ దేశాల మధ్య గనక చూస్తే జపనీయులు అత్యధిక ఆయుష్ కలిగిన ప్రజలు. సగటుగా వారు తక్కువలో తక్కువ 84.8 సంవత్సరాలు జీవిస్తారట. మరి భారతీయుల ఆయుష్ మాత్రం వారికంటే దాదాపు 10 సంవత్సరాలు తక్కువగా ఉంది, అంటే 74 సంవత్సరాలు అనమాట. అసలు దీని వెనుకున్న కారణం వారి జీవన విధానంగా చెప్పచ్చు. జపనీయులు ఆరోగ్యవంతమైన జీవనశైలి మనకు కూడా మార్గదర్శకంగా ఉండొచ్చు. జపనీయులు తినే ఆహారాన్ని చూస్తే చాలా సాదా సీదాగా ఆరోగ్యకరంగా ఉంటుంది. మరి వాళ్ళైతే నూనెలో వేయించిన వంటకాలు అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోరు. నీటిలో మరిగించి లేదా ఆవిరి చేసిన వంటల్ని ఎక్కువగా తింటారు. మరి దీనివల్ల వాళ్ళకి ఆహారంలో విటమిన్లు ఇంకా పోషకాలు నశించకుండా శరీరానికి అందుతాయి. ఇంకా ప్యాకెట్లో లభించే అంటే ప్రాసెస్డ్ ఫుడ్ లేదా రెస్టారెంట్ వంటకాలకి వాళ్ళు ఎక్కువ దూరంగా ఉంటారు. ఇంట్లో దొరికే తాజా కూరగాయలు, చేపలు, పప్పులు ఇవే వండుకొని తింటారు. నూనెను కూడా చాలా తక్కువగా వాడుతూ ఆహార పదార్థాలను పులియబెట్టి తినటం వల్ల జీర్ణక్రియ కూడా సులభంగా ఉంటుంది. మరి ఇక్కడ తినే విధానం కూడా ముఖ్యమే కదా. కడుపు నిండా తినుకోవడం కాకుండా వారు దాదాపుగా 8% మాత్రమే తింటారట. మిగతా భాగం ఖాళీగా ఉంచడం వల్ల అక్కడ జీర్ణక్రియ సులభంగా అవుతుంది, బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇక రాత్రికి భోజనం కూడా తేలిగ్గా సమయానికే పూర్తి చేస్తారు. అయితే వారి జీవనశైలి వాళ్ళకి వ్యాయామంగా ఉంటుంది. రోజువారీ పనులు చేయటానికి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. నడక, సైక్లింగ్ ప్రయాణం కూడా చేస్తారు. విద్యార్థులు అయితే అక్కడ కాలినడకనే పాఠశాలకు వెళ్తారు. మరి ఈ శారీరక చలనం వల్ల వారి కండరాలు బలంగా, శరీరం చురుగ్గా ఉంటుంది. అదనంగా వారు ధ్యానం చేస్తారు కాబట్టి దీనివల్ల వాళ్ళకి మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. అయితే సామాజిక సంబంధాలకి జపనీయులు ఎంతో విలువిస్తారు. వారిలో మనకేంటి అనే భావం ఎప్పుడూ ఉండదు. ఇరుగు పొరుగు వారిని కూడా కుటుంబ సభ్యులా చూస్తారు. ఇంకా పండగలు, కష్ట సుఖాలన్నీ కలిసే పంచుకుంటారు. ఇలాంటి బంధాలే వారిలో సానుకూల దృక్పథాన్ని పెంచుతాయి. ప్రశాంతమైన జీవనం కూడా వారి దీర్ఘాయుష్కు ఒక ప్రధాన కారణం. పెద్ద నగరాల గందరగోళానికి దూరంగా ఉండి పర్యావరణానికి హాని చేయకుండా సహజంగా జీవించడానికి ఇష్టపడతారు. ఒత్తిడి లేని జీవితం వారికి మానసిక శాంతినిస్తుంది. అదనంగా తరచూ విహారయాత్రలకు వెళ్ళటం, కొత్త ప్రదేశాలు చూడటం ద్వారా వారు నూతనోత్సాహం పొందుతారు. అంతేకాదు సమయపాలన విషయంలో కూడా జపనీయులు క్రమశిక్షణ కలిగి ఉంటారు. అయితే అనుకున్న పనిని సమయానికి పూర్తి చేయటం, ఆహారం సమయానికి తీసుకోవటం, నిద్ర కూడా ఒకే సమయానికి పడుకోవటం, ఇలాంటి అలవాట్లు వారిలో గాఢంగా పాతుకుపోతాయి. ఈ నియమబద్ధత జీవన విధానం శరీరానికి, మానసిక ఆరోగ్యానికి మూలస్తంభం అవుతుంది. ఇలాంటి సాదా, క్రమబద్ధమైన, ఆరోగ్యకరమైన జీవనశైలినే మనము అవలంబిస్తే దీర్ఘాయుష్తో పాటు సంతోషంగా జీవించడం సాధ్యమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.